నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఏప్రిల్ నెలాఖరులోపు ఓటరు కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశం. ఏసీబీ పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. ఏసీబీ అధికారుల హెచ్చరిక. రైల్వే రిజర్వేషన్ గడువు, ప్లాట్ఫామ్ టికెట్ పెంపుపై నిర్ణయం ఏప్రిల్ 1 నుండి అమలు. ఏప్రిల్ నెలాఖరులోపుగా ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సంబంధిత సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. So collect the color photographs from the electors during door-to-door verification. Numbers తో సహా ఫోటోస్ ను కూడా కలెక్ట్ చేసుకుని వాటిని డేటాబేస్ లో అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా 1/4/2015 నుంచి 15/5/2015 వరకు జరగాలి. దీనికి సంబంధించి ఈఆర్ఓస్, రెస్పెక్టివ్ ఈఆర్ఓస్, ఆర్డీఓస్ మస్ట్ గివ్ వైడ్ పబ్లిసిటీ. దీనికి సంబంధించి మీరు ఒక ప్రెస్ కి ఇంటిమేషన్ ఇచ్చి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ పీరియడ్ లో ఇది జరుగుతుంది, దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఆధార్ నెంబర్లు రెడీ చేసుకోవాలి, ఆధార్ నెంబర్ కాపీలు మీరు జిరాక్స్ చేసి ఉంచాలి, కాపీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి బిఎల్ఓస్ కి. అలాగే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీ దగ్గర మొబైల్ నెంబర్స్ కానీ వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ ఉంటే అవి కూడా వాళ్ళకి బిఎల్ఓస్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా మీరు పబ్లిసిటీ ద్వారా ఇన్ఫార్మ్ చేయాలి. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులను అరెస్టు చేయటం దుర్మార్గమైన చర్య అని ఏపీ వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి పి వివేకానంద అన్నారు. ఈ సంఘటనకు నిరసనగా ఆర్డీఓ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు, కోటేశ్వరరావు, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వీఆర్ఏల పట్ల చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. గత సంవత్సరం వీఆర్ఏలకు 3,000 నుంచి 6,000 రూపాయలకు వేతనం పెంచింది. వేతనం పెంచి పద్దు మార్చడం జరిగింది. అంతకుముందు 01-0 పద్దు కింద బడ్జెట్ ఉన్నా లేకపోయినా జీతాలు ప్రతి నెల తీసుకునేవాళ్ళు. కానీ వేతనం పెంచి బడ్జెట్ పద్దు మార్చిన కారణంగా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వేతనాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. బడ్జెట్ ఉంటేనే జీతాలు వచ్చే పరిస్థితి ఉంది, లేకపోతే లేదు. బడ్జెట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. 16వ తేదీన అసెంబ్లీ చలో హైదరాబాద్ కార్యక్రమం వెళ్తున్నటువంటి వీఆర్ఎల్ని అర్ధరాత్రి 15వ తేదీన అర్ధరాత్రి జేపంగులూరులో 40 మందిని బస్సును తీసుకెళ్లి జేపంగులూరు రేణంగవరం పోలీస్ స్టేషన్ లో నిర్ధారణంగా ఆ రోజు అరెస్ట్ చేసి తెల్లవార్దులు వీఆర్ఎల్ని ఉంచడం జరిగింది. అదేవిధంగా పర్చూరు నుంచి బయలుదేరినటువంటి 25 మంది వీఆర్ఎల్ని దాసేపల్లి దగ్గర అరెస్ట్ చేసి అదే స్టేషన్ లో ఉంచడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ చర్య. ఈ చర్యని మేము అంతా ఖండిస్తున్నాం. ఒంగోలు కమ్మపాలెంలోని నలంద స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు, నలంద విద్యా సంస్థల ప్రతినిధులు మజహర్, వసీం, ఫహీం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని కాంగ్రెస్ నాయకులు ఘాటుగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టిపట్టినట్లు వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకి 10,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి, ఎద్దు శశికాంత్ భూషణ్, డాక్టర్ రాజవిమల్, గాదె లక్ష్మారెడ్డి, రసూల్, మేడిద రవి, నవీన్ రాయ్ తదితరులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చట్టంలో ఆ రోజున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ విడగొట్టిన దాంట్లో ప్రధానంగా నూతనంగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన మరి స్వయం ప్రతిపత్తిగానే రకరకాలైన హామీలను ఆ రోజు చట్టంలో తీసుకొచ్చిన విధంగా మరి సక్రంగా అంటే నూతనంగా మరి ఈ గవర్నమెంట్ కొత్తగా బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా మరి ఫామ్ అయి 10 నెలలైనా కూడా రెండో బడ్జెట్ తీసుకొచ్చినా కూడా దానికి కావాల్సిన నిధులు కానీ మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పక్షంలో ప్రధానంగా ఈ కార్యక్రమం తీసుకొని ప్రయత్నం చేస్తున్నాం. అలానే 2 నెలల క్రితం కోటి సంతకాల కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి కోటి సంతకాలు ప్రారంభించిన తర్వాతనే మరి గతంలో బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి వచ్చి చర్చించమని పిలిచినప్పుడు ఆ సమావేశానికి డుమ్మా కొట్టి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు ఆ సమావేశం వెళ్ళని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మేధావులు సూచనలు ఈ 13 జిల్లాల సన్నిహితను కోరుకునే సంక్షేమం కోరుకునే నాయకుల మద్దతు అందరినీ తీసుకొని ఈ రాష్ట్రానికి పొందుపరిచినటువంటి చట్టాలు ఈ రోజు క్రమంగా ప్రజలకు తెలుస్తా ఉన్నాయి. అంటే చట్టం చేసిన తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ పార్టీని ప్రజలు ఓడించడం జరిగింది. తర్వాత చట్టంలో ఏముందో కూడా ఈ 9 నెలల్లో ప్రజలకు తెలియజేయని పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు నిండు సభలో పార్లమెంటులో మళ్ళీ ఈ రాష్ట్రానికి మేము ఏం చేశాం, చేసిన చట్టాలను మీరు ఎందుకు హామీలను అమలు చేయలేదని చెప్పి తూచా తప్పకుండా మరి నెరవేర్చాలని చెప్పినటువంటి ఉద్దేశం మీద మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈనాడు సోనియా గాంధీ గారు కూడా నిన్న పార్లమెంటులో ఎంతో సుదీర్ఘంగా ఆమె చర్చను కొనసాగించి ఎందుకు మీరు ఆలస్యం చేస్తా ఉన్నారు అనేటటువంటి దాని మీద నిలదీయడం జరిగింది. ఈనాడు వాతావరణం చూస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా నిన్న రాష్ట్రపతిని కలవడం కూడా జరిగింది. దరిమిల ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీకుమారి కేంద్ర కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పెండింగ్ బిల్లులన్నింటినీ పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఏసీబీ పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజయవాడ ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ హెచ్చరించారు. బాధితులు ఎవరైనా ఉంటే ఏసీబీ ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీకి సమీపంలోని ఏసీబీ కార్యాలయంలో ఒంగోలు ఏసీబీ డీఎస్పీ మూర్తితో కలిసి విజయవాడ ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల మేరకు ఇటీవల సంతనూతులపాడు మండల సర్వేయర్ ఎల్లమందరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సమయంలో ప్రైవేట్ వాహనానికి డ్రైవర్గా వచ్చిన సుకుమార్ అనే వ్యక్తి ఉత్తరత్రా ఇంకా కేసు లేకుండా చూస్తానని సర్వేయర్ ఎల్లమందరాజు కుటుంబ సభ్యులు బంధువుల నుండి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 2 లక్షలకు ఒప్పందం చేసుకుని 1.5 లక్షల రూపాయలు తీసుకుని మిగిలిన 50,000 రూపాయల కోసం బెదిరిస్తుండటంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు చేయగా సదరు సుకుమార్ జిల్లా టీబీ ఆసుపత్రిలో డ్రైవర్గా పనిచేస్తూ అక్కడ సంతకం చేసి ఏసీబీ కార్యాలయంలో ఇలాంటి పనులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. సుకుమార్ పరారీలో ఉన్నాడని ఈ కేసులో మరో నిందితుని వివరాలు తెలియాల్సి ఉందని తెలియజేశారు. ఈ సుకుమార్ గారు ఆయన వెహికల్ కి డ్రైవర్ గా రావడం జరిగింది. సో మీ అందరికి తెలుసు ప్రొసీడింగ్స్ లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాము. మనకి ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా తెలిసింది ఏంటంటే ఈ కారిడార్ లో అతను ఈ కేసుని ఫర్దర్ కేసుకి వెళ్లకుండా మాఫీ చేస్తానని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడట. అంత ఇచ్చుకోలేమనంటే 2 లక్షల రూపాయలకి మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో 1,50,000 రూపాయలు ఆయన తీసుకుని తర్వాత వేరే ఒక వ్యక్తిని బయట మోటార్ సైకిల్ మీద కూర్చున్నటువంటి అతని అనుచరుడికి యలమందరాజు పెద్ద బామ్మర్దిని ఆయన బండి మీద ఎక్కించి ఆ డబ్బులతో పంపించి కొంత దూరం వెళ్ళిన తర్వాత
ఆ మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ డబ్బులు తీసుకుని బయట ఎక్కడో పెట్టి మరలా వచ్చి అతన్ని ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర దించేయడం జరిగింది. ఇది 13వ తారీఖున జరిగింది. తర్వాత 19వ తారీఖున ఈ సుకుమార్ అనే ఆయన మరలా యలమందరాజు గారి ఇంటికి పోయి ఆయన వైఫ్ నళిని గారిని, మీరు మాకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోయినట్టయితే మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలో వాటిని ఎలా తెప్పించుకోవాలో మాకు తెలుసు అని చెప్పి అతను కొంచెం బెదిరింపు ధోరణిలో మాట్లాడడంతో ఆవిడ మరలా ఎగైన్ వాళ్ళ బంధువులకు అందరికీ ఫోన్ చేయడం జరిగింది. అప్పటికి యలమందరాజు గారు జైల్లోనే ఉన్నారు. ఈ అన్ని విషయాల మీద దర్యాప్తు పౌరుషంగా చేస్తాము. ఇప్పుడు ఈ సుకుమార్ అనే ఆయన పరారీలో ఉన్నారు. అతని గురించి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాం. అందరికీ మనవి చేసేది ఏంటంటే ఏసీబీ అధికారులు ఎవరూ కూడా డబ్బు కోసం ఆశించి ఏసీబీలోకి రారు. దీంట్లో ఫర్దర్గా త్వరగా వీళ్ళందరి గురించి యాంటిసెంట్స్ వెరిఫై చేసి అందరినీ తీసుకుంటారు దీంట్లోనూ. కాబట్టి వాళ్ళ పేరుతో చెప్పి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా అలా యాక్ట్ చేస్తుంటే తప్పనిసరిగా మా దృష్టిలోకి తీసుకొస్తే వాళ్ళ నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసి వారి మీద చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైల్వే ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ ప్రక్రియను 4 నెలల పాటు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలియజేసింది. గతంలో 3 నెలల ముందుగా రిజర్వేషన్ ప్రక్రియను మరో నెల పొడిగించి ప్రయాణికులకు తీపి కబురందించింది. దీంతో పాటు ప్లాట్ఫామ్ టికెట్ ₹5 నుండి ₹10కు పెంచింది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణికులకు టికెట్ బుక్ చేసుకునేందుకు ఉన్న 360 రోజుల వ్యవధిలోనే ఏ మార్పు లేదని రైల్వే శాఖ తెలియజేసింది. గ్రామ పరిపాలనాధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో వీఆర్ఏలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితాలో భూసేకరణ, ఆధార్ సీడింగ్, రెవెన్యూపరమైన అంశాలు తదితర విషయాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ ఆదేశించారు. ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, మద్దిపాడు తహసీల్దార్ కేఎల్ నరసింహారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్ సీడింగ్ లో బండ్లముడి 83 వచ్చింది, కానీ ఈజ్ ద లోయెస్ట్ పర్ఫార్మర్ నౌ. 68 ఇంకా చేయాల్సింది ఉంది. నెక్స్ట్ గోనుకుంట 319 ఉన్నాయి. గోనుకుంట విఆర్ఓ మైదవాడ 46, గుండువాడ లక్ష్మీపురం 35 అండ్ దెన్ మంచికలపాడు 60 వీళ్ళు చేయాల్సినవి ఉన్నాయి. ఎక్కువ శాతం చీమకుర్తిలో 104, చంద్రపాడులో 61, ఇల్పవులూరు 62 అండ్ దెన్ పల్లామల్లి 84. వీళ్ళు చాలా హైయర్ సైడ్ ఉన్నారు. మిగతా కూడా నేను చదవటం లేదు, కాకపోతే ఏంటంటే కారణం డబుల్ డిజిట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఇంతకుముందు చెప్పిన సేమ్ స్ట్రాటజీ. మీకు ఆధార్ సీడింగ్ లో కన్నా ఇంకా మేము చేయలేము, సాచురేట్ అయిపోయింది అంటే మిగిలిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, ఆ 30కి రీజన్స్ మీరు వెబ్లాండ్ లో అప్లోడ్ చేసేసి లిస్టులు రాసేసి దాన్ని 100% చేసుకోండి. నగరంలో మోటార్ సైకిళ్లు, విద్యుత్ వైర్లు దొంగతనం చేసిన 2 దొంగలను తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 4 మోటార్ సైకిళ్లు, 35,000 విలువ చేసే కాపర్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సామ్యుయల్ అలియాజ్ నవీన్, మన్యం సాయి పవన్ కుమార్ అలియాజ్ సాయిలను తాలూకా ఎస్ఐ పాండురంగారావు రిమాండ్ నిమిత్తం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. సెయింట్ తెరిసా హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ బొంతు ఆనందరావు అధ్యక్షత వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు,
పూర్వ విద్యార్థులు తమ్మిశెట్టి రమాదేవి, డాక్టర్ షాకీర్ హుసేన్, రాయిని శంకర్, పి నరసింహారావు, శామ్యుయల్ కృపాకర్, తెరిసమ్మ, ప్రధానోపాధ్యాయులు కె బాలస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా వంతు కృషి ఇది ఉడతాభక్తిగా మా వంతు సహాయం అందించి ఈ పాఠశాల అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కష్టమైనా సరే మేము ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దానికి తగిన విధంగా మీరు కూడా బాగా చదువుకొని, ఇంకా మనకి వారం రోజులు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th క్లాస్ పరీక్షల్లో బాగా చదివి 10కి 10 పాయింట్లు సంపాదించుకుంటే ఎక్కువగా ఉండడం వల్ల తర్వాత ఎంత కష్టపడ్డా. నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ చేశాను, అలాగే పీజీ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్లో ఎంప్లాయీ కూడా పనిచేస్తున్నాను. మీరు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టి మీకు ఇప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓల్డ్ స్టూడెంట్ మాకు ఈ విధంగా సహాయం చేయండి. తండ్రి లేని పిల్లలు, పేద పిల్లలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అట్టడుగు వచ్చే పిల్లలు మన స్కూల్లో దాదాపు 400 మంది పిల్లలు స్ట్రెంత్ ఉంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న స్ట్రెంత్ ఉన్న పిల్లల్లో ఒంగోలు ఉన్న 1-2 స్కూల్లో మా స్కూల్. కారణం అందరం పట్టుదలతో చదవడం వల్ల ఈ పద్ధతుల మధ్య పూర్వ విద్యార్థులుగా మేమందరం మా వంతుగా కొంతమంది. నేను కూడా ఈ స్కూల్లో 88 దాకా చదువుకున్నాను. 89లో బయటికి వెళ్ళి 10th క్లాస్ వేరే చదివాను. కానీ నేను రాసింది ఈ స్కూల్ తరఫునే ఎగ్జామ్ రాశాను. మా నాన్నగారు కూడా ఇక్కడే హెడ్ మాస్టర్గా చేస్తూ రిజైన్ ఇచ్చేసారు వాలంటీర్ రిటైర్మెంట్. కానీ ఈ స్కూల్ మీద ఎంతో అభిమానం ఉండేది. ఏం ఫాలో అయితే బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చని చెప్తాను. ఫస్ట్ థింగ్, ఇప్పుడు దాకా చదివేది ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి చదివేది రివిజన్ పార్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఒక పెన్ పేపర్ తీసుకుని ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్. సార్ మీరు కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎయిర్టెల్, నవత ట్రాన్స్పోర్ట్, వరుణ్ మోటార్ సంస్థలలోని వివిధ ఉద్యోగాలలో ఎంపిక కోసం ఈ జాబ్ మేళా నిర్వహించారు. జేడీఎం రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా మొత్తం 125 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలోని అవగాహన సదస్సులో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఢిల్లీ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రకాశం, కర్నూలు జిల్లాల కలెక్టర్లకు ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ నెలాఖరులోపు ఓటరు కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ ఆదేశం. ఏసీబీ పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు. ఏసీబీ అధికారుల హెచ్చరిక. రైల్వే రిజర్వేషన్ గడువు, ప్లాట్ఫామ్ టికెట్ పెంపుపై నిర్ణయం ఏప్రిల్ 1 నుండి అమలు. సత్య న్యూస్లో నేటి మాట. చెడు ఆలోచనలు ఎంత ఆలస్యంగానైనా చెడ్డ ఫలితాలనే ఇస్తాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.